తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పాలన సంచలనాలకు వేదికగా మారుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఖజానా ఖాళీగా ఉందంటూ డీఎంకే సర్కారుపై విమర్శలు చేశారు. ఆ తర్వాత కొన్ని గంటల్లోనే డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. కాగా తాజాగా మద్యంపై ఆయన యుద్ధభేరి మోగించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు, పాఠశాలల దగ్గర మద్యం దుకాణాలను మూసివేయాలని విజయ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయ్ను మహిళలు అలాగే విద్యార్థులు అభినందించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వారం రోజులు కూడా కాకముందే సంచలన నిర్ణయాలకు విజయ్ శ్రీకారం చుట్టారు. ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆయన సంచలన ప్రకటన చేశారు. డీఎంకే సర్కార్ తమకు ఖాళీ ఖజానా అప్పగించిందంటూ ఘాటు ఆరోపణలు చేశారు. అంటే ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేయడానికి తమ వద్ద సొమ్ములు లేవంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇందుకు గత 5 ఏళ్ల డీఎంకే సర్కార్ పాలనే కారణమంటూ ఆయన పరోక్షంగా ఆరోపణలు చేశారు. అయితే డీఎంకే పరిపాలనపై విమర్శలు చేసి కొన్ని గంటలు కూడా గడవక ముందు ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి వెళ్లారు. అక్కడ స్టాలిన్తో ముఖ్యమంత్రి విజయ్ సమావేశమయ్యారు. కాగా మర్యాదపూర్వకంగానే స్టాలిన్ను విజయ్ కలిశారని టీవీకే పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కాగా తాజాగా మద్యంపై విజయ్ సర్కార్ సమర భేరి మోగించింది. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, విద్యాసంస్థలతో పాటు బస్టాండ్లకు 500 మీటర్ల పరిధిలో ఎటువంటి మద్యం దుకాణాలు ఉండకూడదని విజయ్ సర్కార్ తాజాగా సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సదరు మద్యం దుకాణాలన్నీ తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు మద్యం దుకాణాలను 2 వారాల్లోగా మూసివేయాలని తమిళనాడు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సామాన్య ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4765 మద్యం దుకాణాలు తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 717 మద్యం దుకాణాలు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. వీటిలో 276 మద్యం దుకాణాలు ప్రార్థనా స్థలాల సమీపంలో ఉన్నాయి. అలాగే 186 మద్యం దుకాణాలు విద్యాసంస్థల సమీపాన ఉన్నాయి. ఇక చివరిగా 255 మద్యం దుకాణాలు బస్టాండ్లకు దగ్గరలో ఉన్నాయి. కాగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ ఇచ్చిన ఆదేశాలతో ఈ మద్యం దుకాణాలన్నిటికీ మరికొన్ని రోజుల్లో తాళాలు పడబోతున్నాయి. కాగా విజయ్ సర్కార్ విడుదల చేసిన తాజా ఆదేశాలపై సినీ నటుడు కమల్ హాసన్ హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు మేలు చేసే నిర్ణయాలను విజయ్ తీసుకుంటున్నారని ఆయన అభినందించారు. అంతేకాదు, ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థల సమీపాన గల మద్యం దుకాణాలను మూసివేయాలని తమిళ ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారని కమల్ హాసన్ వెల్లడించారు. అయితే అనేక కారణాలతో గత ప్రభుత్వాలు ఇందుకు సాహసించలేకపోయాయని అన్నారు. కాగా తమిళ ప్రజల మనోభీష్టాన్ని గుర్తించిన విజయ్ అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నారని కమల్ హాసన్ వెల్లడించారు. అంతేకాదు, ఈ చర్యను నిరంతరాయంగా కొనసాగించాలని ఆయన కోరారు. కాగా విజయ్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో మహిళలు ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అలాగే విద్యాసంస్థల సమీపాన గల మద్యం దుకాణాలు ఇక బంద్ అవుతాయని తెలిసి విద్యార్థి లోకం కూడా ఎంతో ఆనందించింది. ఇదిలా ఉంటే సామాన్యులకు అలాగే మహిళలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాలని ముఖ్యమంత్రి విజయ్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. కాగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఉచిత విద్యుత్ పథకంపై విజయ్ తొలి సంతకం పెట్టిన సంగతి తెలిసిందే. కాగా రాజకీయ రంగంలోనూ విజయ్కు ఇటీవలి కాలంలో క్రేజ్ పెరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రికి సంబంధించిన అప్డేట్స్ను పంచుకోవడం కోసం ఇన్స్టాగ్రామ్ అలాగే ఎక్స్ వేదికల్లో సీఎంఓ తమిళనాడు పేరుతో ఒక పేజ్ ఉంది. కాగా గతంలో ఈ పేజ్కు పరిమిత సంఖ్యలో ఫాలోవర్స్ ఉండేవారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సీఎంఓ తమిళనాడు పేజ్కు ఒక్కసారిగా ఫాలోవర్స్ సంఖ్య పెరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య 15 లక్షలకు చేరింది. కాగా ఎక్స్ ఖాతాలో గతంలో 4 లక్షల మంది మాత్రమే ఫాలోవర్స్గా ఉండేవారు. అయితే తాజాగా ఎక్స్ ఖాతా ఫాలోవర్స్ 21 లక్షల మంది అయ్యారు. ముఖ్యమంత్రికి సంబంధించిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, అనేక మంది నాయకులతో సమావేశాలు, ప్రభుత్వ పథకాల ప్రారంభోత్సవాల వంటి పోస్టులను ప్రజలు ఎప్పటికప్పుడు చూడడానికి వీలుగా సదరు పేజ్లో అప్లోడ్ చేస్తుంటారు. కాగా ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం అలాగే ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో జరిపిన గౌరవపూర్వక సమావేశాలను సదరు సీఎంఓ తమిళనాడు పేజ్లో విజయ్ పోస్ట్ చేశారు. ఏమైనా
ప్రజలకు చేరువయ్యేలా పాలన చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ డిసైడ్ అయ్యారు.